నేటి ముఖ్యాంశాలు. గురువారం 14వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం. ఆర్డీఓ శ్రీనివాసరావు. బాలికలను బాధ్యతగా చదివించండి. అంతర్జాతీయ బాలికల దినోత్సవంలో జెడ్పీ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డి. ఉద్యాన పంటలు సాగు చేస్తూ రైతులు అధిక లాభాలు పొందాలి. జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. ఇసుకాసురుల్లో హద్దులేని ఆనందం. సమ్మెలో ఉన్న నాపరాతి అన్లోడింగ్ కూలీల ఆగ్రహం, ఇద్దరిపై దాడి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. గురువారం 14వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తాండూరు ఆర్డీఓ శ్రీనివాసరావు ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. బుధవారం ఆర్డీఓ కార్యాలయంలో తాండూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల తహసీల్దార్లకు సమావేశం నిర్వహించి ఆయా మండల కేంద్రాల్లో గురువారం మానవహారం ర్యాలీలను నిర్వహించి ఓటర్లచే ప్రతిజ్ఞ చేయించాలని ఆర్డీఓ కోరారు. ఈ కార్యక్రమంలో ఏఓ మహేష్, ఎంఆర్ఓలు తారాసింగ్ నాయక్, మునిరుద్దీన్, వెంకటస్వామి, కిషన్, ఆశా జ్యోతి, డిప్యూటీ ఎంఆర్ఓలు చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు. బాలికలను భారంగా చూడవద్దు, బాధ్యతగా చదివించాలని బుధవారం బషీరాబాద్ బాలికల పాఠశాలలో జరిగిన అంతర్జాతీయ బాలికల దినోత్సవంలో భాగంగా జెడ్పీ చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, కొందరు ఆడపిల్ల పుడితే భారంగా భావిస్తారని, మగపిల్లల కోసం ఆరాట పడుతుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం బేటీ బచావ్ బేటీ పడావ్ కార్యక్రమం ద్వారా 13,000 ఆర్థిక సహాయం అందిస్తున్నదని, వారి ఉన్నత చదువులకు కూడా ప్రభుత్వం ఎంతో ఆర్థిక సహాయం అందిస్తున్నదని, దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కళ్యాణ లక్ష్మి తదితర ప్రభుత్వ పథకాలను ఇస్తున్నందున ఆడపిల్లలపై వివక్ష కొద్దిగా తగ్గిందని గుర్తు చేశారు. రాబోయే 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో విద్యార్థులు తమ సత్తా చాటాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బషీరాబాద్ ఎంపీపీ కరుణా అజయ్ ప్రసాద్, ప్రధానోపాధ్యాయులు హిరియా నాయక్, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. ఉద్యాన పంటలు పండించి రైతులు అధిక లాభాలను పొందే విధంగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధికారులను కోరారు. బుధవారం కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయ ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో నిర్వహించిన మామిడి సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రస్తుతం వికారాబాద్ జిల్లాలో 13,000 ఎకరాల్లో మామిడి సాగు జరుగుతున్నదని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ బి నీరజా ప్రభాకర్, ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల శాఖ సంచాలకులు భగవాన్, అపెడ్ ఏజీఎం ఆర్పి నాయుడు, ఉప సంచాలకులు మధుసూదన్, ఎఫ్పిఓ డైరెక్టర్ సుబ్బారెడ్డి, ఏఆర్ ఫార్మ్ ఎండి మహమ్మద్ రఫీ, ఉద్యానవన శాఖ అధికారులు కమల, వైజయంతి, అర్చన, విజయ్ కుమార్లతో పాటు బ్యాడ్మింటన్ జాతీయ క్రీడాకారిణి గుత్తా జ్వాల, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. గత 3-4 రోజులుగా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రైవేటు తదితర అవసరాలకు 600 రూపాయలకే ఒక ట్రాక్టర్ ట్రిప్ చొప్పున ఇసుకను సరఫరా చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇసుక రవాణా చేస్తున్న వ్యాపారులకు, వినియోగదారులకు హద్దులేని ఆనందంతో మునిగిపోతున్నారు. అనవసరంగా రాత్రి వేళల్లో కష్టపడి ఎవరెవరికో భయపడుతూ పర్సెంటేజీలు ఇస్తూ ఎక్కువగా రిస్క్ తీసుకునేవారు కాగా, ప్రస్తుత ప్రభుత్వం 600కే ఒక ట్రిప్ ను ఇవ్వడం పట్ల దర్జాగా ఎవరికి భయపడకుండా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తమ పనులను పూర్తి చేసుకుంటున్నారు. అలాగే ఇసుక నింపుతున్న కూలీలు కూడా రాత్రి పూట పనిచేయాలంటే భయపడేవారు. తమ బాధ వర్ణనాతీతం. కర్ణాటక తదితర దూర ప్రాంతాల నుండి వస్తున్న కూలీలు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకే తమ పని పూర్తి చేసుకుంటున్నారు. ఒక్కో ట్రాక్టర్ కు 500 రూపాయల చొప్పున ట్రాక్టర్ ను లోడ్ చేస్తున్నారు. తమకు గుర్తింపు కార్డు, ఇన్సూరెన్స్ ఇస్తే బాగుంటుందని కూలీలు కోరుతున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం 600 రూపాయలకు ట్రిప్ చొప్పున ఉదయం నుండి సాయంత్రం వరకు మాత్రమే సమయ వేళలు పాటించడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అక్కడే రెవెన్యూ, మైన్స్ సంబంధిత సిబ్బంది తదితరులు రిసిప్టులు ఇవ్వడం జరుగుతున్నది. అందరినీ నమస్కారం. మా పెద్దలు సారోళ్ళకి ధన్యవాదాలు. మన తాండూరులో ఒక 3-4 నెలల నుంచి ఇసుక బంద్ ఉండే, పని ఏం లేకుండే, లేబర్లకు కానీ మన హౌస్ మన మేస్త్రీలకు అవి ఏం ఇది లేకుండే, మన ఏడీ సారు, మన ఆర్డీఓ సార్, ఎమ్మెల్యే సాబ్ అందరు సహకరించి మన రేవంత్ అన్న మన ఇచ్చేసి మీటింగ్ చేసి ఒక మన సార్ వాళ్ళు కూడా సహకరించి ఒక మీటింగ్ పెట్టి ఒక పేదలని బతకనికే ఒక చీఫ్గా మనకు 600లకు ట్రాక్టర్ పెట్టినంటే చాలా మాకు ప్రౌడ్. మా తెలంగాణ సీఎం గారికి, మన ఎమ్మెల్యే గారికి అందరినీ చేతులు జోడి నమస్కరిస్తూ నేను అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. మా పేదోళ్ళు, మన లేబర్ కానీ, మన ట్రాక్టర్ డ్రైవర్లు కానీ ఒక పెద్ద చైన్, ఒక సర్కిల్
మాయగా బతుకుతున్నారు వాళ్ళందరూ. ఇక ప్రొసీడింగ్ మేము ఇచ్చేసి ఒక డీడీ కట్టి మేము తీసుకుంటున్నాం ముస్కా. చాలా ప్రౌడ్ మనకు. ఇప్పుడు తాండూరు మొత్తం కర్ణాటకకి వెళ్ళి మా లేబర్ జిక్కలేరు. ఇప్పుడు అంతగానం పని తాండూరు నడుస్తున్నది. ఎంత సహకరిస్తే మనల్ని చాలు. ఇది ట్రాక్టర్లు కానీ గవర్నమెంట్ వర్క్ కానీ మొత్తం నడుస్తున్నది. ఇప్పుడు రైల్వే స్టేషన్ మనకు చాలా సూపర్ అవుతుంది. మన రేవిత్ అన్న ఆధికారంలో చాలా సూపర్ పనులు నడుస్తున్నాయి. ఇప్పుడు స్టార్ట్ అయినాయి. కూర్చొని కూడా ఒక నెల 2 నెలలు కూడా కాలేదు. ఇన్ని గానం మేము ఇచ్చేస్తున్నాం అంటే చాలా మాకు ప్రౌడ్ ఉన్నది. మా సీఎం రేవంత్ రెడ్డి అన్న గురించి మేమందరూ ఇచ్చేసి మేము చాలా హ్యాపీగా ఉన్నాం, ఖుషిగా ఉన్నాము. जय कांग्रेस, जय तेलंगाना। ये सुबह 10 बजे से 5 बजे तक अपन लोग रूल्स के हिसाब से मार रहे और चोरी कर रही थी बिल्कुल हम चलने नहीं देते। और हम बराबर उनको पकड़ के एडी साहब को, एमआरओ साहब को, आरडीओ साहब को ऑलरेडी हम बोल देते कि भाई चोरी कर रही थी। एक चमचा भी मारने नहीं देते। हम प्रॉमिस नहीं बोल रहे कि रातों में भी अगर कोई रेती मारा तो हम जग के पकड़ के हम बराबर गाड़ी को पकड़ेंगे। और हमारे साथ बिल्कुल हमारे बड़े ऑफिसर्स है। हमारे लिए बहुत बहुत धन्यवाद है उनके लिए कि हमारे को हेल्प कर रहे हैं। उन्होंने इतना रिस्क लेके भी कुछ भी रहा तो हम भी उनका हमारा काम है कि चोरी का रेती चलने नहीं देते और अपन बिल्कुल मारने नहीं देते। हमारे 600 रुपए की ट्रांसफर दे रहे बोले तो इतना चीप रेती ऑल ओवर इंडिया में कोई भी नहीं दे रहे। ये हमारा तेलंगाना प्रभुत्व डिसाइड करा, हमारे लिए बहुत प्राउड की बात है। अब यहाँ से हर काम सही होते रहता, बिल्कुल सही है। हर किसी गरीब आदमी को काम मिलता। जय मनोहर अन्ना, जय कांग्रेस। बोलो हमारे रेती के वास्ते बहुत अच्छा है। हमारे पुरान टांडूर की जो है सो रेती का बहुत प्रॉब्लम था। हमारे एमएलए साहब जो है सो लोगों को परेशानी नहीं होना बोल के जो है सो रेती के लिए एक नया जो है सो मंडल ऑफिस के जरिए लोगों को 600 रुपये का जो है सो डीडी का वो करे सो है 600 रुपये बन के गवर्नमेंट को जो है सो रेती अपन लेने का जो है सो प्रोग्राम करे। हमारे एमएलए साहब, हमारे कांग्रेस के एमएलए साहब मनोहर रेड्डी साहब का बहुत बहुत शुक्रिया अदा करता हूँ मैं। जो है सो लोगों का, हमारे तांडूर का हर एक घर का जो है बहुत प्रॉब्लम हो रहा था रेती के लिए, उनकी तरफ से अच्छा हो गया। रेती अब लोगों के घर तक पहुंच रहा, जल्दी पहुंच जा रहा। और 600 रुपये का कर रहा है, इतना महंगा नहीं है। 600 रुपये गवर्नमेंट को बन के जो है ले सकते अपन, कौन भी रहते ले सकते। प्रोसीडिंग शाम में कितने बजे तक? सुबह 10 बजे से शाम में 5 बजे तक का टाइम दिए सो है। कितने भी ट्रिप डाले सकते हैं जो इसमें जो है सो उसमें प्रोसीडिंग में रहता है। 4 ट्रिप 3 ट्रिप जो हिसाब से डीडी भरेंगे वो हिसाब से दे रहे बोल के बोला। ट्रिप जो है सो हमारे एमआरओ साहब जो है सो बच्चों को, आदमी उनके वीआरओ को भिजाए। वीआरओ जो है सो गाड़ी चेक करके ईडी साहब है हमारे, ईडी साहब है, ये एमआरओ साहब के जो वीआरओ साहब है, वीआरओ साहब है, इन 2 जने मिलके 2 डिपार्टमेंट वाले रुक के गाड़ी चेक करके भिजा रहे यहाँ से। अच्छा प्रोग्राम है। हमारे एमआरओ साहब का भी मैं शुक्रिया अदा करता हूँ जो है सो हमारे जो है सो टाइम दिया हमारे गाड़ियों के लिए। बहुत बहुत अच्छी बात है, शुक्रिया, थैंक यू, अस्सलाम वालेकुम। बहुत परेशानी में आ रहे तो हमारे लिए कुछ एक लेबर कार्ड ऐसे बनाओ सर। एक गरीब लोग है। अब कैसे है? अब यहाँ पे अच्छा मेहनत करके जी रहे, मेहनत करते ट्रेन में आते हैं। सुबह में 4 बजे आते हैं, शाम को 7 बजे 9 बजे घर पे जाते हैं। हमारे पेट के लिए आ रहे, इधर अच्छा मिल रहा बोल के आ रहे काम। सही मेहनत करके सही ट्रैक्टर वाला पैसे दे रहे। गवर्नमेंट का रेती है ये 600 रुपए एक ट्रैक्टर से दे रहे। हिसाब से तुम्हारे को नहीं गवर्नमेंट को भरने का 600 रुपए से भर रहे। तुम्हारा हमारी कितना है अम्मा? 500 रुपए दे रहे। अच्छा खुश है अम्मा तुम लोग? ये इतने दिन रेती बनता आपको प्रॉब्लम हो रहा था क्या? प्रॉब्लम हो रहा था, अभी चालू हो गया। बहुत अच्छा है, अभी अच्छा है। धन्यवाद हमारे तेलंगाना सीएम साहब को बोलो। थैंक यू। గత కొన్ని రోజులుగా అన్లోడింగ్ లేబర్లు తమ ఛార్జీలను పెంచాలంటూ చేస్తున్న సమ్మెలో భాగంగా కొందరు తమ నిబంధనలు పాటించలేదంటూ ఓ లారీ డ్రైవర్ మరియు అన్లోడింగ్ కు వచ్చిన లేబర్ పై దాడి చేశారు. ప్రస్తుతం అన్లోడింగ్ 700 రూపాయలు ఉండగా ఇంకో 50 రూపాయలు పెంచాలంటూ గత కొన్ని రోజులుగా అన్లోడింగ్ కూలీలు సమ్మెలో ఉన్నారు. తాము సమ్మెలో ఉండగా ఒక లారీ నాపరాతి లోడ్తో రావడం, అన్లోడింగ్ చేయడం జరిగింది. తాండూరు మండలం గోపన్పల్లి దగ్గర ఉన్న ఒక పాలిష్ యూనిట్ దగ్గర లారీ డ్రైవర్ మరియు ఓ కూలీపై సమ్మెలో ఉన్న కూలీలు దాడి చేశారు.
తిరిగి వచ్చే బుట్టలో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.